హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది దానికి సంబంధించి లిస్ట్ అనేది వచ్చిందనమాట. మీకు స్టేట్ వైజు అండ్ ఆ తర్వాత కేవీఎస్ స్కూల్ వైజ్ అనమాట. అంటే ఒక్కొక్క స్కూల్లో కూడా ఎన్ని వేకెన్సీ ఉన్నాయో దానికి సంబంధించి లిస్ట్ అనేది ఉందన్నమాట. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనం స్టేట్ వైజు చూసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఆ కేవీఎస్ సంబంధించి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మిర్యాలగూడలో ఒక కేవీఎస్ ఉందనుకోండి. ఆ కేవీఎస్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో దానికి సంబంధించి కూడా మీకు డీటెయిల్స్ అనేది ఈ పీడిఎఫ్లో ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, గౌహతి హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఏంటి అంటే మనకి ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి కేవీఎస్లన్నింటిలో కూడా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అనేది మీకు తెలుస్తుంది అనమాట. హైదరాబాద్ రీజియన్ కింద మనకి ఆంధ్రప్రదేశ్ వస్తుంది, తెలంగాణ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసింది మనకి స్టేషన్ కోడ్ అనమాట. స్టేషన్ కోడ్ అంటే ఏం లేదు, స్కూల్ అనమాట. కేవీఎస్ స్కూల్, ఆదిలాబాద్ కేవీఎస్ స్కూలు. కిందికి రండి చూపిస్తాను మళ్ళీ. అండ్ ఇక్కడ చూడండి అనంతపూర్. అనంతపూర్ అంటే ఏంటంటే అనంతపూర్లో ఉన్నటువంటి కేవీఎస్ స్కూల్ అనమాట. ఓకేనా. ఆ స్కూల్ యొక్క కోడ్ 270 అనమాట. ఆదిలాబాద్ అంటే 554 అనమాట స్టేషన్ కోడ్. ఓకేనా. స్టేషన్ అంటే స్కూల్, కేవీఎస్ స్కూల్. ఓకేనా. ఆదిలాబాద్ కేవీఎస్ స్కూల్ కింద అనంతపూర్ కేవీఎస్ స్కూల్. ఇందులో ఏమేమి వేకెన్సీ ఉన్నాయో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి కదా. ఇక్కడ చూడండి ఆదిలాబాద్ సంబంధించినటువంటి సబ్ స్టాఫ్ వచ్చేసినైతే 2 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ప్రైమరీ టీచర్ మ్యూజిక్ వచ్చేసినైతే ఒక వేకెన్సీ ఉంది. ఇలా స్కూల్ వైజ్ కూడా మనకి వేకెన్సీ డీటెయిల్స్ అనేవి వచ్చాయి. అండ్ మీరు వేరే స్టేట్లో చూసుకోవాలనుకుంటే అక్కడ కూడా చూసుకోవచ్చు. దాని రీజియన్ నేమ్ ఏముంటుంది అంటే ఆ స్టేట్కి సంబంధించినటువంటి క్యాపిటల్ నేమ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఆ క్యాపిటల్ నేమ్ కొడితే మీరు చూసుకోవచ్చు. ఓకేనా. పైన ఇక్కడ కనపడుతుంది కదా గౌహతి, అంటే అస్సాం సంబంధించినటువంటి స్టేట్ క్యాపిటల్ ఏంటి, గౌహతి కదా. సో కాబట్టి రీజనల్ నేమ్ అనేది గౌహతి అనేది ఇచ్చారు. ఇదివరకు మనకి ఏపీ తెలంగాణకు సంబంధించి కలిసి ఉన్నాయి కదా, అప్పుడు మనకి హైదరాబాద్ అనేది రీజన్ నేమ్ ఇచ్చారు, అదే కంటిన్యూ అవుతుంది. సో హైదరాబాద్ రీజన్ కింద మనకి ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి కేవీఎస్లు అనేవి వస్తాయి. ఆ రకంగా మీరు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రీజన్ వైజ్గా అండ్ స్కూల్ వైజ్గా కూడా మీరు వేకెన్సీ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత భువనగిరి, అంటే మనకి భువనగిరి తెలంగాణ భువనగిరి సంబంధించి కేవీఎస్లో. అండ్ బోధన్ టౌను. అండ్ ఆ తర్వాత వచ్చేసి దుండిగల్లో అండ్ ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి. ఏలూరు అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేవీఎస్ ఏలూరులో ఎక్కడెక్కడ ఏమేమి వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఏలూరులో వచ్చేసినట్టే సబ్ స్టాఫ్ 6 వేకెన్సీ ఉన్నాయి. స్టెనోగ్రఫీ ఏం లేవు. ప్రైమరీ టీచర్ 4 అనేవి ఉన్నాయి. అండ్ కిందికి రండి, ఏలూరులో టీజీటీ మ్యాథ్స్ వచ్చేసినైతే 2 వేకెన్సీ ఉన్నాయి. సో ఈ రకంగా మీరు స్కూల్ వైజ్ కూడా చూసుకోవచ్చు. రీజనల్ వచ్చేసినైతే మీరు హైదరాబాద్ చూసుకోవాలి. మీ దగ్గర పట్ల ఏదైతే కేవీఎస్ ఉందో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. హైదరాబాద్ రీజన్లో అన్ని కేవీఎస్ స్కూల్స్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఈ పీడిఎఫ్ అనేది మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో వస్తాయి కాబట్టి డెఫినెట్లీ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఇదనమాట కేవీఎస్ సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్. అండ్ మనకి త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందన్నారు. బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఒకవేళ వేకెన్సీ నోటిఫికేషన్ వస్తే మాత్రం మీకు వెంటనే వీడియో చేసి తెలియజేస్తాను. ఓకేనా. అండ్ ఇదనమాట మనకి అండ్ స్టేట్ వైజ్ అండ్ స్కూల్ వైజ్ సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్. అండ్ మీరు ఒకవేళ చూసుకోవాలనుకుంటే ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, జాయిన్ అయ్యి చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.